గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ వాసవి వ్లాగ్స్. ఏంటి ముందు ఇన్విటేషన్ నుంచి కూడా పెట్టాను అనుకుంటున్నారా? యాక్చువల్గా ఈ ఫంక్షన్ అనేది మా చిన్నత్త మనవరాలి ఫంక్షన్ అనమాట. అంటే మా మేనత్త మనవరాలిది. సో ఏమంటే వాళ్ళు ఫొటోస్ అవి తీపించుకున్నారు కానీ వీడియో తీయించుకోలేదు. సో ప్రతిదీ కూడా వాళ్ళకి మెమరబుల్గా రేపు చూసుకోవడానికి బాగుండాలని చెప్పి ఇన్విటేషన్ వీడియో నుంచి హల్దీ అలానే ఫంక్షన్ అంతా కూడా వాళ్ళకి కొన్ని మెమరీస్ కోసం అయితే ఈ వీడియో నేను తీయడం జరిగింది. సో ఫస్ట్ అయితే కనుక ముందు రోజు అయితే కనుక ఫంక్షన్ కన్నా ముందు హల్దీ అయితే చేశారు ఈవినింగ్ టైంలో. నేను వేరే ఫంక్షన్ అటెండ్ అవ్వడం వల్ల నేను లాస్ట్లో వచ్చాను. కొంచెం మెమరీగా ఈ పిక్స్ అయితే కనుక మీకు యాడ్ చేస్తున్నాను చూడండి. అంటే మొత్తం ఎంత బాగా జరిగింది అనేది ఫొటోస్ బాగా వచ్చాయి. సో అవి అయితే యాడ్ చేస్తున్నాను. నేను కొన్ని క్లిప్స్ అయితే వీడియోస్ అయితే తీసాను అనమాట. సో ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చాయి. చూసారు కదా, హల్దీ పిక్స్ అయితే బాగా వచ్చాయి కదా. నెక్స్ట్ అయితే కనుక ఇంకా ఫంక్షన్ అయితే నెక్స్ట్ డే స్టార్ట్ అయిపోయింది. ఇంకా అంతా రెడీ అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడ మండపం కూడా చక్కగా రెడీ అయిపోయింది. మేమంతా ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము. సో ఇంకా ఫంక్షన్ అనేది అబౌట్ టు స్టార్ట్. హల్దీ పిక్స్ మీకు ఎట్లా బాగా అనిపించాయా? సో అవి కెమెరాలో పిక్స్ అనమాట, చాలా బాగా వచ్చాయి కదా. సో కొన్ని అయితే యాడ్ చేశాను. అండ్ మీకు ఎలా అనిపించింది అనేది నాకు తప్పకుండా కమెంట్స్లో షేర్ చేయండి. సో ఇదైతే కనుక ఫంక్షన్ యొక్క డెకోర్ అనమాట.
రిలీజ్ అయితే చేయించారనమాట, అది పెట్టేశారు. అండ్ ఇంకా తర్వాత నేనైతే కనుక కొన్ని షార్ట్స్ తీసుకుందాము అని చెప్పేసి ఇట్లా అయితే తీసుకున్నాను. ఇది ఆల్రెడీ నేను షార్ట్ అయితే అప్లోడ్ చేశాను, అది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి. నెక్స్ట్ ఇంకా ఫుడ్ ఐటమ్స్ వచ్చేసరికి ఇంకా కేసరి, ఇంకా పులావ్, చికెన్, మటన్, గారెలు, రసం ఇదంతా కామనే కదా, ఇంకా నాన్ వెజ్ ఐటమ్స్ అంతా కూడా పెట్టారు. అండ్ మెన్యూ అయితే ఇదనమాట, ఆ రోజు ఈవెంట్లో జరిగిన మెన్యూ. అండ్ అలాంగ్ విత్ కర్డ్ అదంతా ఉంటుంది కదా, అదంతా మామూలే, పెరుగు చట్నీ. అండ్ నేను కూడా తన కోసం అయితే కనుక అమ్మ వేరుగా పెడతారు కదా అమౌంట్, నేనైతే ఒక డ్రెస్ కూడా తీసుకుని వచ్చానమాట. నైరా అంటే మనకి ఇప్పుడు కొంచెం ట్రెండ్ నైరా కట్ డ్రెస్సెస్ బాగుంటాయి కాబట్టి, తను కూడా చిన్నపిల్ల కాబట్టి నేనైతే తీసుకున్నాను. ఇక్కడ అమ్మ, నేను, అక్క, మా చిట్టల్లి, మా సన్నీ అయితే కనుక ఫ్యామిలీ పిక్చర్ అయితే తీసుకుంటున్నాము. కూర్చున్నది ఇంకా తన మేనత్ అనమాట, మా సిరికి మేనత్ అవుతారు. ఇంకా నెక్స్ట్ ఇంకా మొత్తం అంతా కూడా వచ్చి అక్షింతలు వేయడము, కొంతమంది సిల్వర్ పెట్టారు, కొంతమంది హాఫ్ శారీస్, కొంతమంది అలా తోచిన గిఫ్ట్స్ అట్లా అయితే పెట్టేశారనమాట. సో నేను తీసుకున్న డ్రెస్ అయితే కనుక ఇది. భోజనాలు ఇంకా అందరూ కూడా అక్షింతలు అవన్నీ వేయడం అయిపోయింది కాబట్టి ఇంకా లాస్ట్లో స్టిల్స్ తీస్తున్నారు. ఇక్కడ మా అక్క హెల్ప్ చేస్తుంది అనమాట ఫోటోగ్రాఫర్ గారికి, ఆ ఫొటోస్ అన్ని మంచిగా తీయడం కోసంగా లైట్స్ అవన్నీ పట్టుకుని అక్క అన్నీ కూడా ఇద్దరు కూడా హెల్ప్ చేశారు అక్కడ. సో ఇంకా శారీ కూడా కట్టుకుంటే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఇంకా వాళ్ళకి మొత్తం అంతా ఫ్యామిలీ మెంబర్స్ చక్కగా పడితే బాగుంటుందని చెప్పి వాళ్ళ బాబాయిలతో వాళ్ళ పిల్లలతో అంతా కూడా వీడియో తీశాను. అండ్ ఇక్కడ వచ్చేసరికి రిటర్న్ గిఫ్ట్స్ కప్పు సాసర్ అయితే అట్లా మోడల్ వస్తుంది కదా అవి ఇచ్చారు. అండ్ ఇక్కడ చదివింపుల కార్యక్రమం అనమాట. సో ఒక్కొక్కరు కూర్చోవడం రాయడం అట్లా సరిపోయింది. సో ఇది వాళ్ళ అక్క, మేనత్త, వాళ్ళ బాబాయిలు అలా. అండ్ మధ్యలో ఇంకా నేను కూడా మా 4 జనరేషన్స్ ఉన్నారు కదా, మా చిట్టి తల్లి, తర్వాత మా అక్క, మా అమ్మ, మా అమ్మమ్మ. సో 4 జనరేషన్స్ని ఒక ఫ్రేమ్లో పెట్టాలని చెప్పేసి ఇంకా నేను కూడా ఫోటో తీయించుకున్నాను అనమాట, నాకు మెమరబుల్గా ఉండాలని చెప్పేసి. ఇంకా ఇక్కడ ఈ యొక్క పెళ్లి కూతురు ఉన్నారు కదా, మన మెచ్యూర్ ఫంక్షన్ పెళ్లి కూతురు. సో వాళ్ళ పిన్ని, బాబాయ్, వాళ్ళిద్దరు పిల్లలు అనమాట.
అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చెప్పాను కదా తన మేనత్త. అండ్ తర్వాత ఇంకా తనకి మొత్తం కూడా ఇద్దరు పిన్నులు. సో ఈమె రెండో పిన్ని, ఇందాక చూపించినామా పెద్ద పిన్ని అనమాట. సో ఆ పిన్ని కొడుకు ఇక్కడున్న బుడ్డోడు. సో ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఉంటే వాళ్ళకి చూసుకోవడానికి ఉండాలి కాబట్టి నేను ఇంకా అందరినీ చూపిస్తున్నాను, వాళ్ళకి కూడా మెమరబుల్గా ఉండడానికి. సో తన చిన్న పిన్ని బాబాయ్ అనమాట వీళ్ళిద్దరూ కూడా. నెక్స్ట్ ఇంకా వాళ్ళ పెద్ద పిన్ని ఫ్యామిలీ. ఇది ముగ్గురు మనగాళ్ళ అమ్మ అనమాట. సో మా రెండో వదినకి ముగ్గురు మగపిల్లలు అనమాట, అందుకే నేను ముగ్గురు మనగాళ్ళు అని అయితే పిలుస్తాను. మా అత్తకి ముగ్గురు ఆడపిల్లలు అయితే దానికేమో ముగ్గురు మగపిల్లలు పుట్టారు. సో ఇక్కడ అమ్మ నాన్న ఇంకా మా చిన్నత్త హాయ్ చెప్తుంది చూడండి, మీరు కూడా హాయ్ చెప్పండి. ఫ్యామిలీ అంతా ఒక చోట ఉంటే చాలా బాగుంటుంది కదా. నాన్న ఇంకొక ఫంక్షన్ అటెండ్ చేసి మళ్ళీ ఇక్కడికి కూడా వచ్చారనమాట. సో చూడండి హాయ్ చెప్తున్నారు. ఎంత సపోర్ట్ చేస్తారంటే నేను ఏం చేసినా కూడా మా నాన్న నాకు అంత సపోర్ట్ ఇస్తారనమాట. ఇక్కడ మా అన్న అనమాట చదివింపులు రాస్తూ ఉన్నాడు. అండ్ ఇక్కడ యాజ్ యూజువల్ స్టిల్స్ అనేది అవుతూ ఉన్నాయి. సో ఈ విధంగా మొత్తానికి ఫంక్షన్ అయితే బాగా కంప్లీట్ అయ్యింది. అందరూ కూడా మంచిగా చేశారు అండ్ ఫంక్షన్ కూడా బాగా జరిగింది. అండ్ తన యొక్క హాఫ్ శారీ అండ్ శారీ ఎట్లా అనిపించింది మీకు కమెంట్స్లో షేర్ చేయండి. అందరూ కూడా తనని బ్లెస్ చేయండి, మంచిగా చదువుకొని మంచిగా వృద్ధిలోకి రావాలి అని చెప్పేసి. సో ఇదంతా వాళ్ళకి మెమరబుల్గా ఉంటుంది, తనకి కూడా చూసుకోవడానికి బాగుంటుంది. ఫొటోసే ఉన్నాయి, వీడియో లేదు కాబట్టి ఇదంతా బాగుండాలని చెప్పేసి అయితే కనుక ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫంక్షన్లో తీసిన ఫొటోస్ ఇవన్నీ కూడా చాలా బాగా వచ్చాయి కదా, మీకు ఎలా అనిపించాయో కామెంట్స్లో షేర్ చేసేయండి. బాయ్ బాయ్.